తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి సమర్పించిన విద్యా విధాన పత్రం 2026ను అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి అలీముద్దీన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా మిత్రులకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ వారు మాట్లాడారు. కమిషన్ సిఫార్సులలో కొన్ని ప్రభుత్వ విద్యారంగానికి మేలు చేసేవిగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులకు సంబంధించి వారు చేసిన సిఫార్సులు చాలా వరకు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఇవి ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తుందని వారు తెలిపారు. ఇలాంటి సిఫార్సుల విషయంలో విద్యా కమిషన్ చైర్మన్ పునరాలోచించుకోవాలని టీఎస్-యూటీఎఫ్ సంఘం పక్షాన వారు కోరారు. కమిషన్ సిఫార్సులు ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని పెంచేవిగా, ఉపాధ్యాయ వృత్తిలోకి మరింత ఎక్కువ మంది వచ్చే విధంగా ఉండాలంటే అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తికి ఎక్కువ వేతనాలు ఉండాలని జాతీయ కమిషన్ సూచనలకు భిన్నంగా సిఫారసు చేయడం విచారకరమని వారు అన్నారు. ఉపాధ్యాయ సంఘాలు సాధించుకున్న ఈ అరకొర సౌకర్యాలను కూడా కమిషన్ చాలా ఎక్కువ అనే దృష్టితో వ్యాఖ్యానించడం సరైంది కాదని వారు తేల్చి చెప్పారు. ఉపాధ్యాయుల వేతనాలు అనేవి ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఇచ్చేవి కాదని, రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ వర్తించేలా పీఆర్సీ సిఫార్సు మేరకు ఇస్తారనే విషయాన్ని మరచి వేతనాలను తగ్గింపు కానీ, అప్రెంటిస్ విధానాన్ని సిఫారసు చేయడం కానీ ఏమాత్రం సమర్థనీయం కాదని, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న వారి వేతనాలతో, సౌకర్యాలతో, పదోన్నతి అవకాశాలతో పోల్చి చూసినప్పుడు ఉపాధ్యాయుల వేతనాన్ని ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక హోదా కోణంలో పరిశీలించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు వారు తెలిపారు. అదే సందర్భంలో పాఠశాల మౌలిక వసతుల విషయంలో ముఖ్యంగా ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం, విద్యారంగానికి 18% బడ్జెట్ కేటాయింపు, శిశు కేంద్రీకృత విద్యా విధానం లాంటి వారు చేసిన సిఫార్సులను స్వాగతిస్తున్నామని సంఘ నాయకులు తెలిపారు. అయితే కమిషన్ సిఫార్సులతో విద్యారంగానికి ఒరిగేదేమీ లేదని, దాని అమలుపరచడంలో ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలంటే ప్రస్తుతం ఉన్న 7.5% బడ్జెట్ను వచ్చే బడ్జెట్లో విద్యారంగానికి వారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం 15% తగ్గకుండా బడ్జెట్ కేటాయింపులు చేయాలని టీఎస్-యూటీఎఫ్ సంఘ నాయకులు డిమాండ్ చేశారు.